మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో 11 మంది యువకులు స్నానానికి దిగిన సమయంలో 8 మంది ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. ఏదైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో కమినిలంక సమీపంలో ఉన్న గోదావరిలో సుమారు 11 మంది ఎవరైతే యువకులు స్థానానికి వెళ్లి 8 మంది గల్లంతైనట్టయితే పోలీసులు చెప్తున్నారు. అయితే కే గంగవరం మండలం షేర్లంక గ్రామంలో ఒక శుభకార్యానికి వచ్చిన కాకినాడ చెందిన 4 యువకులు, అలాగే రామచంద్రపురం మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబ సభ్యులకు చెందిన ఈ 11 మందిలో 8 మంది అయితే గల్లంతైనట్టు తెలుస్తుంది. సమీపంలో గోదావరిలోకి స్నానం దిగి 11 మంది యువకుల్లో 8 మంది అయితే గల్లంతయ్యారు. అయితే వీరిలో కాకినాడ చెందిన క్రాంతి 20 ఏళ్ల యువకుడు, పాల్ 18 ఏళ్ల యువకుడు, సాయి 18 ఏళ్ల యువకుడు, సతీష్ 19 ఏళ్ల యువకుడు. వీరంతా కూడా కాకినాడ చెందిన వారు. అలాగే ఐపోలవరం మండలం ఎర్రగరుకు చెందిన మహేష్, రాజేష్ వీళ్ళిద్దరూ కూడా 13 ఏళ్ళు చెందిన వయసు గల యువకులు. మరొకరు మండపేట చెందిన రోహిత్, అలాగే షేర్లంక చెందిన మహేష్ గోదావరిలో అయితే గల్లంతయ్యారు. వీరంతా కూడా అక్కడ స్థానికంగా శుభకార్యానికి వచ్చి వీరంతా కూడా ఒక్కసారిగా సముద్రానికి స్నానానికి వెళ్ళడం. ఈ 11 మందిలో 8 మంది అయితే గల్లంతైన పరిస్థితి కనబడింది. అయితే వీరంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా శోకసంతులు అయితే మునిగిన పరిస్థితి కనబడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దీనిపై అయితే ఎవరైతే స్థానిక మత్స్యకారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఈ శుభకార్యానికి వచ్చిన 11 మందిలో 8 మంది గల్లంతవడంతో కూడా మొత్తం కుటుంబం అంతా కూడా శోకసంతులు అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.